సేమ్ మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. టేస్ట్ చూడండి అల్లం మడుగులు ఎట్లుంటాయో. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అల్లం మడుగులు ఈరోజు మనము నానమ్మల తాతమ్మల కాలం నాటి అల్లం మడుగులు చేసుకుందాము. చాలా టేస్టీ ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసుకుందాం. అల్లం మడుగులు చేస్తున్నా. ఇది మా చిన్నప్పటి వంట. 75 గ్రామ్స్ అల్లము మిక్సీ పట్టి పెట్టిన. నా దగ్గర అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయిపోయింది, అందుకని ముందు అల్లం మిక్సీ పట్టి మడుగులకు ఎంత కావాలో అంత తీసి పక్కకు పెట్టుకున్నా. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పీల్ తీసుకొని నీట్గా కడుక్కొని చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలుగా. రఫ్గానే పట్టిన అల్లము, మరి పేస్ట్గా పట్టలేదు. ఎట్లా ఆనియన్తో మళ్ళీ పడతాను కదా అని అదే లాగానే కట్ చేసుకోవాలి. అల్లం ఫ్లేవర్తో మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. ఉల్లిపాయ కట్ చేసిన మిక్సీ గిన్నె జార్లో వేస్తున్నా. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలలో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. మిక్సీ పట్టుకొస్తా. మిక్సీ పట్టేసిన అండి. ఆనియన్, జీలకర్ర, ఈ అల్లం కూడా వేసేస్తా. మొత్తం అల్లం వేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొస్తా. అంతా పట్టేసిన, మెత్తగా పట్టేసిన పక్కకు పెట్టుకోవాలి. ఒక పెద్ద బేసన్ తీసుకోవాలండి. ఇట్లా ఇది 1/2 కిలో శనగపిండి, 1 బౌలు, 2 బౌల్, 3½ అయిందండి. జల్లెడ పట్టుకోవాలి. ఇది బియ్యపిండి కూడా 3½ పోసుకోవాలి. 1, 2, 3, ½ 3½ జల్లించుకోవాలి. ఆల్రెడీ జల్లించిన, మళ్ళీ ఒకసారి వేస్తున్నా. గిన్నె పట్టియగానే చల్లిస్తా. శనగపిండి కూడా ఎప్పుడు గిన్నె పట్టించుకుంటా నేను, కానీ ఈసారి పట్టించుడు కాలేదు. శనగపప్పు పట్టియాలంటే శనగపప్పు బాగా ఎండాలి, అసలు ఎండలు రావట్లేదు కదా, అందుకే పిండి కొన్నాను ఈసారి. అన్నీ 2 బాగా కలుపుకోవాలి, మంచి కలిసేట్టుగా. ఈ పిండిలో ఇప్పుడు మనం కిలో వేసుకున్నాం కదా పిండి, దీంతో 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 కిలోకి 1, 2, 3, 4. సాల్ట్ మన టేస్ట్ని బట్టి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం నల్ చేసుకోవాలి, ఫ్లేవర్ బయటకు వస్తుంది. మనం ఏ కప్పుతో అయితే పిండి పోసినామో అదే కప్తో 1 పాలు నల్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మీ ఇష్టం, ఎన్నైనా వేసి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇది వెన్న, నెయ్యి చేద్దామని ఫ్రిడ్జ్లోంచి తీసిన. 100 గ్రామ్స్ వెన్న వేసేసుకోవాలి. కలర్ కోసం పసుపు, చాలా బాగుంటుందండి పసుపు వేస్తే కలరు. హెల్త్ కోసం కూడా. ఇది చిన్న స్పూన్ కాబట్టి దీంతో 3 స్పూన్లు వేస్తున్నా. ఇవన్నీ కలుపుకోవాలి. మంచిగా కలిసే పిండికి మంచిగా కలిసేట్టు వెన్న, ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. అంత పిండికి పట్టేట్టు, వెన్న అంత పిండికి పట్టేట్టు ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం పిండికి వెన్న అంత కలుపుకుంటే మిగతా పిండికి ఈజీగా కలిసిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఓమా చేతిలో వేసుకొని బాగా నలి చేస్తే దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది. శనగపిండి వేసుకున్నప్పుడు కంపల్సరీ ఓం వేసుకోవాలి, ఎందుకంటే కొందరికి శనగపిండి పడదు, కడుపు నొప్పి వస్తుంది అట్లా అంటారు. మాకైతే ఏం కాదు, మాకు పడుతుంది. నాకైతే ప్రతి ఒక్కటి పడుతుంది. ఇది పడదు అన్నది ఇంతవరకు నేను ఇది పడదు, ఇది నేను తినను అనలేదు. మనం మొదటి నుంచి హెల్తీ ఫుడ్ తింటే అన్నీ పడతాయి. ఎంతసేపు హోటళ్ళల్లో బయట నుంచి తెప్పించుకొని తినడము, ఇంట్లో వండుకోకపోవడము, బయట ఫుడ్కి అలవాటు అయితే బాడీలో ఆర్గన్స్ అన్నీ ఆ ఫుడ్కే అలవాటు పడి హెల్తీ ఫుడ్ను అవాయిడ్ చేస్తాయి. తొందరగా హెల్త్ పాడవుతుంది. అంతా కలిపేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూస్తండి. కొంచెం పట్టేట్టుంది, ఇది కొంచెం వేస్తాం. సాల్ట్ మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న అల్లము, ఎల్లిగడ్డ, జీలకర్ర పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. అల్లంతో చాలా టేస్ట్ వస్తుందండి, ఘాటు మంచి టేస్ట్ వస్తుంది, మంచి హెల్త్ కూడా చాలా మంచిది. ఇంత వేసుకోవాలి, మొత్తం పట్టిందంతా వేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన ముద్దంతా పిండికి పట్టేట్టు మంచి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలపకుంటే ఒక దగ్గరే ఉండిపోతుంది అది. చూడండి అంత ముద్దలు ముద్దలు ఉంది. టైం పడుతుందండి కలుపుకోవడానికి, కనీసం 5 మినిట్స్ అన్న కలపాలి. మనం ఎంత ఓపిక చేసుకుంటే
అంత మంచిగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. తొందర చేసినాం అనుకోండి కుదరవు. 2 చేతులు, ఒక్క చేతి అయితలేదు. 2 చేతులు వేసి ఇట్లా నలుచుకుంటూ కలిపితే ఎక్కడన్నా ముద్దలు ఉన్నా కూడా పోతుంది. ఈ పిండి ఇట్లా పిసికితే ఇట్లా ముద్దకు రావాలి. ముద్దకు వచ్చేట్టు ఉంటే మనకు ఈజీగా వస్తాయి. ఈ పిండిలో ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు మసల పెట్టుకున్నాను. 1.5 గ్లాస్ నీళ్ళు మసల పెట్టుకున్నా. ఇవి పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ వేడి నీళ్ళంతా పిండి అంతా కలిసేట్టు కలుపుకోవాలి. మొత్తం చేతితో కలుపుకోవాలి. కొంచెం చల్లారింది. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. మొత్తం కలిపేసిన చిన్న బేసన్ తీసుకొని దీంట్లో కొంచెం పిండి వేసుకోవాలి. కొంచెం పిండి తడుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి పిండిని. పిండి తడిపేసిన మురుకుల పావు తీసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో 12 బిళ్ళలు ఉంటాయి, కానీ ఇవేవి అవసరం లేదు మనకు. ఇది ఒకటి అవసరం ఉంటుంది, ఇంక ఇవన్నీ అవసరం లేదు, పక్కకు పెట్టేస్తా. ఈ మురుకుల పావుకు ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి లోపల ఒక్కసారి ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు తడిపిన పిండి తీసుకొని ఒకసారి మంచిగా ఇట్లా తీసుకొని ఈ గొట్టంలో పెట్టేసుకోవాలి. దీన్ని నిండా పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసుకోవాలి. దీంతో ఇక్కడ పైన ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఒక వాయి కడాయిలో చూపిస్తా. దీంతో ఇట్లా కడాయిలో ఒకటే రౌండ్ ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఈజీ, మనకు తొందరగా అవుతుంది అంతే. ఒకవైపు వేగింది, రెండో వైపు మరలేసుకోవాలి. ఇది వేగిని తీసేస్తున్నా. మంట తక్కువ చేస్తా. నూనె పైన నురగలు ఆగిపోగానే తీసేసుకోవాలి. అది వేగినట్టు లెక్క. ఆయిల్ అంతా వడిచిపోగానే దాంట్లో పెట్టేస్తా, డ్రైనర్లో పెట్టేస్తా. ఇంకొక వాయి వేసుకుందాం. ఈ మురుకుల మిషన్తో ఏ మురుకులు చేయడమైనా చాలా ఈజీ అండి. చేతులు అస్సలు నొయ్యాయి. అదే మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఇవి ఇట్లాంటివి లేవు, చేతులతో ఒత్తే ఉండేవి. అవి చేతులు అయితే మొత్తం ఎర్రగా అయిపోయేవి, మురుకులు అయిపోయే వరకు. ఇప్పుడంతా ఈజీ యుగం వచ్చేసిందండి. మేమైతే ఒక 20 ఏళ్ళ కింది వరకు చాలా కష్టపడ్డాము. పల్లి నూనె అయితే ఈ విధంగా పొంగొస్తుందండి. ఈ పొంగంతా పోగానే మరలేసుకోవాలి. ఒకవైపు వేగింది, రెండో వైపు మరలేస్తున్నా. ఇది వేగిందండి. ఇట్లా నురగంతా ఆగిపోతే వేగినట్టు. వేగిపోయింది, తీసేస్తున్నా. మడుగులు, కూరకాయలు వేసుకునే మడుగులు ఇవి. ఇప్పటి పిల్లలకు మురుకులు అంటే తెలుసు, కానీ మడుగులు అంటే అసలు తెలియదు. అయినా ఇంటి ఫుడ్కి ఎవరు ఇష్టపడుతున్నారు పిల్లలు? ఎవ్వరు ఇష్టపడతారు. అదే కొనుక్కొచ్చి పెట్టు, బాగుందని తింటారు. మనం ఇంట్లో ఎంత హెల్తీగా చేసి పెట్టినా కూడా బాగాలేదని అంటారు. ఆయిల్ పైన బబుల్స్ తగ్గినాయి. ఇప్పుడు మరలేసుకోవాలి.
మాకు చిన్నప్పటి నుంచి బయట ఫుడ్ అన్నదే తెలియదండి. అసలు అప్పుడు ఉండేది కూడా కాదు. ఉంటే మేము తినేవాళ్ళమే కావచ్చు, కానీ అందుకే ఇంత హెల్తీగా ఉన్నాము, ఏ రోగాలు లేకుండా. ఇది వేగిపోయిందండి, తీసేస్తున్నా. ఇట్లనే అన్నీ చేసుకోవాలండి. నూనె తొడిచిపోయింది, డ్రైనర్లో పెడుతున్నా. ఇంకా అయిపోయినాయండి, మొత్తం చేసేసిన. ఎన్ని వచ్చినాయి, ఎట్లున్నాయండి, బాగున్నాయా? టేస్ట్ చూడమని ముందు పెట్టినాను తీసుకొచ్చి. చూడండి, నువ్వులు, బ్లాక్ నువ్వులు, వైట్ నువ్వులు ఇంత బాగా కనిపిస్తున్నాయి. అల్లం మడుగులు పూర్వకాలంలో వేయించుకునే మన నానమ్మలు, మేము చిన్నగా ఉన్నప్పుడు చేసే మడుగులు ఇవి. మురుకులు కాదు. ఇప్పుడు మురుకులు అంటే వెరైటీ చేస్తున్నారు, కానీ ఇవి మడుగులు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళు, మేము చిన్నగా ఉన్నప్పుడు. మంచిగా కరకర మంచిగా వచ్చినాయి. చూడండి, నోట్ వేసుకుంటే కరిగిపోయింది. అమలాల్సిన అవసరం లేకుండా మంచిగా వచ్చినాయి. ఎట్లున్నాయి? పండ్లకి ఏ ఇబ్బంది లేకుండా లేవు. మంచి కరకర ఉన్నాయి. ఎన్నైనా తినచ్చు. చేయడం కష్టం అండి, తినడం ఈజీయే కదా. ఇన్ని చేయాలంటే కష్టం, కానీ తినడం మరి తింటేప్పుడు కష్టం ఉండదు. సేమ్ ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చూడండి. అల్లం మడుగులు ఎట్లుంటాయో పూర్వకాలం వంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.